వ్యాసుడు వల్ల అంబికాకు పుట్టిన గుడ్డి పిల్లవాడు ధృతరాష్ట్రుడు. వ్యాసుడు వల్ల అంబాలికకు వణుకు రోగంతో పుట్టినవాడు పాండురాజు. వ్యాసుడు వల్ల దాసికి పుట్టినవాడు విదురుడు. వీళ్ళ ముగ్గురు సకల విద్యలు నేర్చుకొని పెద్దవాళ్ళయ్యారు. విదురుడు ఒక దాసికి పుట్టడం వల్ల అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రాజు కాలేదు, కానీ హస్తినాపురంకి మంత్రి అయ్యాడు. ధృతరాష్ట్రుడు మరియు పాండురాజులో ఎవరిని రాజు చేయాలో ఆలోచిస్తున్న సమయంలో విదురుడు ఒక గుడ్డివాడు రాజ్యాన్ని పరిపాలించడం కష్టం కనుక పాండురాజుని రాజుగా చేయమని సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎంతో శక్తివంతుడు అయినప్పటికీ గుడ్డివాడు కావడంతో రాజు కాలేకపోయాడు. ధృతరాష్ట్రుడికి విదురుడి మీద కోపం ఏర్పడింది. అలా కొన్ని రోజులు గడిచాయి. పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది. భీష్ముడు ఈ విషయాన్ని మంత్రిగా ఉన్న విదురుడికి చెప్పాడు. అప్పుడు విదురుడు గాంధార రాజు కుమార్తె అయిన గాంధారి గురించి చెప్పాడు. గాంధారికి 100 మంది పిల్లలు కలిగే ఒక వరం ఉంది అని కూడా భీష్ముడికి చెప్పాడు. అప్పుడు భీష్ముడు గాంధార దేశానికి వెళ్ళి గాంధార రాజైన సుబలాతో ధృతరాష్ట్రుడి యొక్క వీరత్వం గురించి చెప్పాడు. తన వీరత్వం గురించి చెప్తున్నప్పుడు గాంధారి తనకి కాబోయే భర్త ఎలా ఉంటాడో ఊహించుకుంది. అయితే వీరత్వం గురించి మొత్తం చెప్పాక ధృతరాష్ట్రుడు అంధుడు అనే విషయాన్ని చెప్పాడు. ఇది విన్న గాంధారి తన గది లోపలికి వెళ్ళిపోయింది. గాంధారి సోదరుడైన శకుని ఈ విషయాన్ని విని భీష్ముడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. తన సోదరికి ఒక అంధుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. గాంధారి వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా బాధపడ్డారు. కానీ అప్పుడే గాంధారి తన గదిలో కళ్ళకి గంతలు కట్టుకొని ఉండడం అందరూ గమనించారు. శకుని ఏంటి ఇది అని అడగగా భీష్ముడు తనకి కాబోయే భర్త అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పినప్పుడే నేను ధృతరాష్ట్రుడిని భర్తగా ఊహించుకున్నాను. కావున నా భర్తకి లేని చూపు నాకు కూడా వద్దు అని గాంధారి చెప్పింది. ఇది విన్న శకునికి కోపం ఇంకాస్త పెరిగింది. అత్యంత అందమైన తన సోదరి జీవితం ఒక గుడ్డివాడికి ఇచ్చి నాశనం చేస్తున్నారు అని, దీనికి కారణం భీష్ముడే అని, ఈ రోజు నుంచి భీష్ముడి కుటుంబంలో సంతోషం లేకుండా చేసి తన పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఒకవైపు రాజ్యానికి రాజు కాలేకపోయానే అనే బాధతో ధృతరాష్ట్రుడు తన గదిలో బాధపడుతున్నాడు. తన తల్లి అంబిక ధృతరాష్ట్రుడి బాధని చూడలేక అతనికి చూసిన పెళ్లి సంబంధం గురించి మరియు గాంధారికి ఉన్న 100 మంది పిల్లల వరం గురించి చెప్పింది. ఇది విన్న ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందపడ్డాడు. తాను రాజు కాలేకపోయాడు, కానీ తన పిల్లలు రాజు అవుతారు. 100 మంది పిల్లల్ని పాండురాజుకు పుట్టే పిల్లలు ఎలానో ఓడించలేరు అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. అలా ధృతరాష్ట్రుడికి గాంధారికి ఘనంగా వివాహం జరిగింది. పాండురాజుకు కూడా పెళ్లి చేసే సమయం వచ్చింది. అప్పుడే తనకి కుంతి గురించి తెలుస్తుంది. అసలు ఈ కుంతి ఎవరు? ఈ కుంతికి కృష్ణుడికి సంబంధం ఏంటో చూద్దాం. పూర్వంలో యాదవ్ వంశంలో సూరసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 9 మంది మగపిల్లలు 5 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఈ 9 మంది మగపిల్లల్లో ఒకరి పేరు వాసుదేవ. ఇతను శ్రీకృష్ణుని యొక్క తండ్రి. 5 మంది ఆడపిల్లల్లో ఒకళ్ళ పేరు ప్రిత. తానే పాండవులకు తల్లి అయిన కుంతి మరియు శ్రీకృష్ణుని యొక్క మేనత్త అవుతుంది. అయితే ప్రిత తండ్రి అయిన సూరసేనుడికి ఒక మేనల్లుడు ఉండేవాడు. అతని పేరు కుంతి భోజుడు. అతనికి పిల్లలు లేకపోవడంతో ప్రితాని తనకి దత్తత ఇచ్చారు. అలా ప్రిత పేరు కాస్త కుంతిగా మారింది. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతి భోజుడు రాజ్యానికి వచ్చాడు. దుర్వాస మహర్షికి చాలా కోపం ఎక్కువ. తనకి అతిథి మర్యాదలు చేయడానికి కూడా అందరూ భయపడతారు. చిన్న చిన్న తప్పులకు కూడా శపించేస్తాడు. కానీ చిన్న వయసులో ఉన్న కుంతీదేవి మాత్రం ఎలాంటి భయం లేకుండా దుర్వాస మహర్షికి అన్ని మర్యాదలు చేసింది. తాను చేసిన సేవలకు మెచ్చి దుర్వాస మహర్షి తనకి ఒక వరాన్ని ఇస్తాడు. కుంతికి ఒక మంత్రాన్ని చెప్పి, ఆ మంత్రం నువ్వు చెప్పి ఏ దేవుణ్ణి తలుచుకుంటావో ఆ దేవుడు వచ్చి నీ కన్యత్వం పోకుండా నీకు పిల్లల్ని ప్రసాదిస్తారు అని చెప్తాడు. అప్పుడు కుంతి నాకు ఈ వరం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే దుర్వాస మహర్షి రాబోయే కాలంలో నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడి నుంచి దుర్వాస మహర్షి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ కుంతి వయసు చాలా చిన్నది. ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా లేదా అని ఆసక్తితో పరీక్షించాలి అని కుంతీదేవి అనుకుంది. అప్పుడు కుంతి సూర్య భగవాను తలుచుకొని ఆ మంత్రాన్ని చెప్పింది. అప్పుడు వెంటనే సూర్యుడు తన ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కుంతి తెలియక చేశాను తిరిగి సూర్యుడిని వెళ్ళిపోమ్మని కోరింది. కానీ దానికి కోపం వచ్చిన సూర్యుడు తన తండ్రిని తనకి ఈ మంత్రాన్ని చెప్పిన మహర్షిని శపిస్తా అని చెప్పడంతో
భయంతో ఆ చిన్నపిల్ల ఒప్పుకుంది. అయితే కుంతి అత్యంత శక్తివంతమైన ఒక బిడ్డని ప్రసాదించమని కోరింది. అప్పుడు సూర్య భగవానుడు సరే అని తనకి శక్తితో ఒక పిల్లవాడిని ప్రసాదించాడు. అప్పుడు కవచ కుండలాలతో అత్యంత అందమైన మరియు తేజస్సు కలిగిన ఒక బాలుడు జన్మించాడు. పెళ్లి అవ్వకుండానే ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది అని తెలిస్తే తన తండ్రి పరువు పోతుంది అని మరియు తన గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు అని కుంతి అనుకుంది. అప్పుడు కుంతికి చిన్న వయసు కావడంతో ఏం చేయాలో తెలియక ఆ చిన్న పిల్లవాడిని ఒక పెట్టెలో పెట్టి సూర్య భగవాను ఆ పిల్లవాడిని కాపాడమని చెప్పి గంగలో ఆ పిల్లవాడిని వదిలేసింది. అప్పట్లో అతిరథుడు అనే ఒక సూత్రుడు ఉండేవాడు. తనకి పిల్లలు లేరు అని బాధపడేవాడు. ఒకరోజు గంగా నదిలో అతిరథుడికి ఒక పెట్టెలో ఈ పిల్లవాడు కనిపించాడు. అది చూసి అతిరథుడి భార్య అయిన రాధ కూడా చాలా సంతోషించింది. కవచ కుండలాలతో ఉన్న ఈ బిడ్డని దేవుడే వాళ్ళకి ప్రసాదించాడు అని అనుకొని వాళ్ళు ఆ పిల్లవాడిని పెంచుకుందామని నిర్ణయించుకున్నారు. ఆ పిల్లవాడికి వసుశేనుడు అనే పేరుని పెట్టారు. ఇంకోవైపు కుంతి భోజుడు కుంతికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరంలో పాండురాజుకి కృష్ణుడి మేనత్త అయిన కుంతికి వివాహం జరిగింది. ఆ తర్వాత పాండురాజుకి మాద్రితో కూడా వివాహం జరిగింది. ఒకరోజు పాండురాజు తన ఇద్దరి భార్యలను తీసుకొని కొన్ని రోజులు విహారయాత్రకు వెళ్తారు. అయితే ఒకరోజు పాండురాజు సంగమిస్తున్న జింకల మీద తన భార్యల దగ్గర గొప్పకి పోయి వాటి మీద బాణాలను వదులుతాడు. అయితే బాణం తగిలిన ఆడ జింక చనిపోయింది. నిజానికి అవి నిజమైన జింకలు కావు. పూర్వంలో కిందమా ఋషి అనే ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషికి ఒక వరం ఉండేది. ఆ వరం ఏమిటి అంటే తను కావాల్సిన జంతువు రూపంలోకి మారగలడు. అలా తను తన భార్య జింక రూపంలోకి మారి సంగమిస్తున్న సమయంలో పాండురాజు ఇలా చేస్తాడు. అయితే రాజు వేటాడడం తప్పు కాదు, కానీ జంతువులు సంగమిస్తున్న సమయంలో వేటాడడం తప్పు. పాండురాజు చేసిన తప్పుకి కోపంతో కిందమా ఋషి ఒక శాపాన్ని ఇస్తాడు. ఏ రోజైతే తను తన భార్యతో సంగమిస్తాడో ఆ రోజు పాండురాజు మరణిస్తాడు అని శపిస్తాడు. ఇది విన్న పాండురాజు బాధతో తిరిగి హస్తినాపురానికి వచ్చి జరిగింది భీష్ముడికి మరియు విదురుడికి చెప్తాడు. ధర్మాన్ని పాటించలేదు అనే బాధ పాండురాజులో పెరిగి తను రాజుగా పనికిరాడు అని భావించి రాజ్యానికి రాజుగా ధృతరాష్ట్రుని చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. అలా హస్తినాపురానికి ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు. పాండురాజు తన ఇద్దరి భార్యలతో తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడికి పట్టలేని ఆనందం. ఒకటి, తను రాజు అయ్యాడు. రెండోది, ఇన్ని రోజులు పాండురాజు పిల్లలు రాజ్యానికి రాజు అవుతారేమో అని భయపడతాడు. కానీ ఇంకా పాండురాజుకి పిల్లలు పుట్టరు. కావున తనకి పుట్టే పిల్లలే రాజు అవుతారు అని అనుకున్నాడు. గాంధారి గర్భవతి అయ్యింది. ఇంకోవైపు అడవిలో ఉన్న పాండురాజు తనకి పుత్రులు కలగరు అనే బాధతో ఉన్నాడు. తన బాధని చూడలేక కుంతి తనకి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి చెప్పింది. అప్పుడు పాండురాజు తనకి అత్యంత ధర్మాత్మ కలిగిన పుత్రుడు కావాలి. కావున ధర్మానికి రాజు అయిన యమధర్మరాజుని పిలవమని అడుగుతాడు పాండురాజు. అప్పుడు కుంతి మంత్రం జపించి యమధర్మరాజుని పిలుస్తుంది. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి తనకి అత్యంత ధర్మాత్ముడు జన్మిస్తాడు అని చెప్పాడు. అలా కుంతికి అత్యంత ధర్మాత్ముడు అయిన పుత్రుడు జన్మించాడు. అతని పేరు యుధిష్ఠిరుడు. అతన్ని ఇంకో పేరు కూడా ఉంది, ధర్మరాజు. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. లాస్ట్ వీడియోలో యమధర్మరాజు విదురుడుగా జన్మించాడు అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ యమధర్మరాజు ఎలా వచ్చారు అనేది సైంటిఫికల్గా ఎలా పాసిబుల్ అనేది చెప్తాను. ఇలా కుంతికి ఒక బిడ్డ పుట్టాడు అనే వార్త హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఇది విన్న గాంధారికి చాలా దుఃఖం కలిగింది. గర్భం దాల్చి 2 సంవత్సరాలు అవుతున్నా సరే తనకి పిల్లలు మాత్రం పుట్టలేదు. మరియు తనకన్నా ముందే కుంతికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు కుంతికి పుట్టిన పిల్లలు రాజు అవుతారు అని బాధపడింది. ఆ బాధతో తన కడుపుని కొట్టుకుంది. అప్పుడు ఒక పిండం బయటికి వచ్చింది. ఇదంతా దివ్య దృష్టితో చూసిన వేదవ్యాసుడు హస్తినాపురంకి చేరుకున్నాడు. ఆ పిండాన్ని తీసి 101 భాగాలుగా చేసి 101 కొండల్లో పెడతాడు. ఆ 101 కొండల్లో పిల్లలు జన్మిస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మొదటిగా వాళ్ళకి దుర్యోధనుడు జన్మించాడు. అప్పుడు పాండురాజు కుంతితో వాయు చాలా శక్తివంతమైనది, వాయుదేవుణ్ణి పిలవమని కోరతాడు. అప్పుడు కుంతి వాయుదేవుణ్ణి పిలుస్తుంది. అలా వాయుదేవుడి వల్ల కుంతికి భీమసేనుడు అనే పిల్లవాడు జన్మిస్తాడు. గాంధారికి కుండలో నుంచి ఒక్కొక్క పిల్లవాడు బయటికి వస్తున్నారు. అప్పుడు పాండురాజు ఇంద్రదేవుణ్ణి పిలవమని అడుగుతాడు. అలా ఇంద్రదేవుడి వల్ల కుంతికి 3వ కుమారుడు పుడతాడు. తను ఎంతో శక్తివంతమైన కార్తవీర్యార్జునుడి కన్నా శక్తివంతుడు. అందుకనే తనకి అర్జున అనే పేరును పెడతారు.
వీళ్ళ ముగ్గురు కుంతికి పుట్టడం వల్ల వీళ్ళని కౌంతేయులు అని పిలుస్తారు. 101 మంది పిల్లలతో గాంధారి సంతోషంగా ఉంది. ముగ్గురు పిల్లలతో కుంతి చాలా సంతోషంగా ఉంది. కానీ పాండురాజు రెండో భార్య అయిన మాద్రి మాత్రం పిల్లలు లేరు అని బాధగా ఉంది. ఇది గమనించిన పాండురాజు విషయాన్ని కుంతికి చెప్తాడు. అప్పుడు కుంతికి పిల్లలు పుట్టిన ఆనందంలో తన సోదరి గురించి మర్చిపోయినందుకు బాధపడి అశ్విని కుమారులను పిలిచి తన సోదరి అయిన మాద్రికి పిల్లల్ని ప్రసాదించమని అడిగింది. అప్పుడు అశ్విని కుమారులు మాద్రికి నకుల సహదేవులను పిల్లలుగా ప్రసాదిస్తారు. సహదేవుడు అత్యంత తెలివైన వాడు, నకులుడు అత్యంత అందమైన వాడు మరియు బలవంతుడు. వీళ్ళిద్దరూ మాద్రికి పుట్టారు కాబట్టి వీళ్ళని మాద్రేయులు అని పిలుస్తారు. వీళ్ళ 5 మందిని కలిపి పాండవులు అంటారు. ఒకవైపు 101 మంది కౌరవులు, ఇంకోవైపు 5 మంది పాండవులు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నా మహాభారతం పార్ట్ 6 వీడియోలు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.